సార్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమైనా వస్తే తప్ప మనం క్లారిటీ తీసుకోవడానికి వీల్లేదంటారా? అంతే కదా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కనుక మనం తీసుకోలేము సార్. అండ్ వన్ మోర్ భాగం కాకపోతే సార్, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలకు ఎలాంటి సూచన అంటే ఎలాంటి ఎలా వెళ్తోంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా చూస్తున్నాయి అవి? ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా చైనా గురించి, బంగ్లాదేశ్ గురించి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండొచ్చు అంటే ఇండియాను ఒక రకంగా ఎంతవరకు తక్కువ చేసి మాట్లాడదామనే చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడును. అఫ్ కోర్స్ అటు చైనా కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒకవేళ యుఎస్ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉందేమో, కానీ చాలా వరకు కంట్రీస్ అయితే మాత్రం ఇప్పుడు అజర్బైజాన్ కానీ కొన్ని విన్నాం కదా సార్. వీళ్ళందరూ వీళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి అనుకోవచ్చా? ఎలా చూస్తారంటారు వీళ్ళు? అంటే దాడుల ప్రభావము తీవ్రత బాగా కనిపించినప్పుడు అంటే ఇండియా యొక్క కెపాసిటీ బయటకు వస్తుంది. అంటే ఇండియా ఈజ్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇన్ సచ్ ఎ వే, అంటే అక్యురేట్ గా అనుకున్న ప్లేస్ లోనే కేవలం 2 గజాల తేడా లేకుండా కొట్టగలరు. ఎక్కడైనా కొట్టగలరు, ఏదైనా కొట్టగలరు. ఇది ఈ రోజు మెసేజ్, మనం ఇచ్చినటువంటి మెసేజ్. అవునండి. ఇదేంటి అంటే మన బ్రహ్మోస్, మన వెపన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఈ రోజు బయటికి వస్తున్నాయి, ఈ పేర్లు వినబడుతున్నాయి. అది ఒక భయం ఉంది ఈ దేశాలకన్నిటి కూడా. ఎందుకంటే ఏదో ఒక ఫ్రాన్స్ పంపించిన ఆయుధము F-16 లాంటి ఒక యుద్ధ విమానం దేశంతో మనం కొన్నాము, మనది కాదు. లేకపోతే రష్యాతో కొన్ని తీసుకున్నాము, అవి మనవి కావు. కానీ మనవి అంటూ ఏవైతే ఈ రోజు సక్సెస్ అయ్యావో వాటి పేర్లు వింటే ఒళ్ళు జలధరిస్తుంది ఒక్కొక్కడికి. ఇంత షార్ప్ టార్గెట్స్ కొట్టడం వల్ల రేపు మనము యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను ప్రపంచానికి అమ్మే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు మనకు డిమాండ్ రాబోతుంది వీటన్నిటికీ. ఆల్రెడీ మనము మోడీ గారు వచ్చిన తర్వాత మారిన నీతి ఏంటంటే యుద్ధ సామాగ్రిని, మన ఆయుధాలను ఎంతసేపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొంటూనే పోయాము. అత్యధికంగా బడ్జెట్ వీటికే పెట్టాము. అవునండి. కనుక మనకు బోఫోర్స్ కానీ లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా ఎందుకు వినపడతాయి కుంభకోణాలు అంటే ఆయుధ కొనుగోలులో చాలా కుంభకోణాలు దొరుకుతాయి. కానీ ఇప్పుడు దేశము ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది, మనమే సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టాం, పైగా అమ్మడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనము ఇప్పటికే మనం 1,00,000 కోట్లు దాటాం. చాలా తక్కువ ఇది 1,00,000 కోట్లు అనేది. విత్ ఇన్ ఒక 2 years లో 10 లక్షల కోట్ల డబ్బు సంపాదించబోతున్నాం మనం ఆయుధాల ప్రపంచానికి అమ్మి. పైగా ఈ యుద్ధం ద్వారా మనకు జరిగిన లాభం ఏంటంటే మన ఆయుధాల్లో నాణ్యత ఉంది, మన ఆయుధాలలో అక్యురేసీ ఉంది, అనుకున్న దగ్గర వెళ్ళి కొట్టగలం. ఇది ప్రపంచానికి అంతా తెలిసి వచ్చింది. దాంతో మనకు డిమాండ్ పెరగబోతుంది అనేది నేను తెలుసుకుంటున్నటువంటి విషయం. ఈ యుద్ధంలో సాధించింది మనం పాకిస్తాన్ కాదు, మనం సాధించింది ఏంటంటే మన ఆయుధాల యొక్క మన పవర్ ఏంటో చూపించాం ప్రపంచానికి, మన పవర్ ఏంటో తెలిసింది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సిన అంశం, మరి భారత వైమానిక దళం ఇచ్చినటువంటి బ్రీఫింగ్స్ లో ఈ వివరాలు ఎందుకు వెల్లడించలేదు? మన వాళ్ళు అంటే చాలా గోప్యంగా ఉంచాలనుకున్నారా, లేకపోతే 17 ప్లేసెస్ ఆర్ 18 ప్లేసెస్, మేబీ 20 ప్లేసెస్ అయినా కూడా ఎందుకు అన్ని ప్లేసెస్ కొట్టామని మిగతా కంట్రీస్ నుంచి అలాగే యుఎన్ఓ నుంచి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అంటే కొన్ని అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను నాకు అర్థమైన విషయం ఏంటంటే మనము కేవలము 8-9 ప్లేసెస్ ఏదైతే May 7th రోజు కొట్టామో, అవునండి, మనము ఓన్లీ ఏమంటాము ఈ ఉగ్రవాద స్థావరాలను కొట్టాము. టార్గెట్ ఉదాహరణకు బహవాల్పూర్ ఉంది, జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం పైన చాలా అద్భుతమైనటువంటి స్ట్రైకింగ్ చేశాం. అంటే ఏమంటాం దాని వాడి గుండెకాయ మీద కొట్టినట్టుగా అది బహవాల్పూర్ లో కొట్టడం అనేది. అలాగే మురిద్కే లాంటి లష్కరే తోయిబా శిక్షణా కేంద్రంలో కొట్టాం. అంటే మనం కొట్టిన ఆ 9 స్థలాలు ఏవైతున్నాయో టార్గెటెడ్ గా ఉగ్రవాదుల కేంద్రాలు, పక్కన ఉన్న సివిలియన్స్ ని కొట్టకుండా కొట్టాం. ఇది మన టార్గెట్. ఇదే ఈ యుద్ధం యొక్క టార్గెట్ ఏంటంటే ఈ 9 స్థలాలను కొట్టాలి, ఉగ్రవాదులను మాత్రమే కొట్టాలి. ఎందుకంటే మీరు మా దేశంలో వచ్చి 26 మందిని చంపారు పహల్గామ్ లో, కనుక మేము వీళ్ళని కొడుతున్నాం. కనుక పాకిస్తాన్ కొట్టడం లేదు, ఉగ్రవాదులను మాత్రమే కొడుతున్నాం అని ప్రపంచానికి చెప్పాము. అలాగే కొట్టి వాళ్ళకి చెప్పాము, అయ్యా మా పని పూర్తి అయింది, మేము కొట్టాము అని. మరి వాళ్ళు ఊరుకుండాలి కదా, వాళ్ళు ఊరికే ఉంటారు అని అనుకున్నాం. కానీ మన సివిలియన్స్ పైన వాళ్ళు దాడులు చేశారు, డ్రోన్లతో దాడులు చేశారు, పైగా అమృత్సర్ లాంటి పెద్ద పట్టణాల మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. సరే మనం కాపాడుకున్నాం, అది వేరే విషయం. 2 days తర్వాత మనము మళ్ళా 10వ తేదీన మళ్ళీ ఎందుకు దాడి చేశామంటే
ఇది వాళ్ళు ఆపాలి ఇది అంతే. ఇటువంటి పిచ్చి దాడులు ఆపాలి. సివిలియన్స్ పైన దాడులు చేయడం అనేది తప్పు కనుక వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకొని మనము ఈ వైమానిక స్థావరాల మీద కొట్టాము. కొడుతున్నప్పుడు మనము ఎక్కువగా కొట్టాము, తక్కువ చూపించాము. ఎందుకంటే యుద్ధము ఎస్కలేట్ చేయాలని మనకు లేదు, కానీ మీరు చేశారు, యుద్ధాన్ని ఎస్కలేట్ చేశారు. అనవసరంగా మీరు ఉగ్రవాదులు కాకుండా ఇగో వైమానిక స్థావరాలను కొట్టారు. ఇంకా ఎక్కువ నంబర్ చెప్పడం వల్ల మరింత మనం బ్లేమ్ అవుతాం కనుక ప్రపంచ దృష్టిలో చాలా న్యాయమైన డిమాండ్ వీళ్ళది, భారత్ది. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కొట్టారు, అది యుద్ధం కాదు, అది వాళ్ళు న్యాయమైనటువంటి యుద్ధం. అది ఒకవేళ అయితే కూడా పాకిస్తాన్ కు నైతికంగా మన పైన తిరగబడడానికి వీలు లేదు. ఇది చెప్పాం మనం. కానీ పిచ్చిగా వాడు సివిలియన్స్ కొట్టేసరికి మనము ఎయిర్లైన్స్ మీద కొట్టాము, కానీ ఎక్కువగా కొట్టాము, తక్కువగా చూపించాము. ఎక్కువగా చెప్పడం వల్ల మనం నష్టపోతాం ప్రపంచం దృష్టిలో. ఇదిగో చూసారా, భారత్ తప్పు చేసింది, భారత్ యుద్ధం చేసింది, ఇలాంటివన్నీ వస్తాయని బహుశా నేను అనుకుంటున్నాను. ఆ విధంగా నంబర్ తగ్గించి చెప్పిండవచ్చు. వీడు కావాలని ఉన్నది విషయాన్ని బయట పెట్టాడు అని నాకు అనిపిస్తుంది. సార్, యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక ఎట్లా అర్థం చేసుకుంటారు వాళ్ళు? అండ్ ట్రంప్ ఆల్రెడీ చేసిన కొన్ని ప్రకటనలు ఒక 2-3 సార్లు కూడా మాట్లాడినట్టున్నారు ఆయన. ఆల్రెడీ నేనే యుద్ధాన్ని ఆపాను, నా వల్లే ఆగింది, నేనే మాట్లాడాను లాంటి మాటలు. ఇవన్నీ చూసి యుఎస్ కూడా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచించండి? యుఎస్ బాధ ఏంటంటే ఇక్కడ చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ అనేది ఒక బాధ. అలా అని భారత్ న్యాయమైన దీన్ని సమర్థించాలి. కానీ యుద్ధం జరిగితే కంప్లీట్ గా పాకిస్తాన్ మా చేతిలో లేకుండా పోతుంది, మాకంటూ ఒక స్థావరం లేకుండా పోతుంది. ఇది వాళ్ళకున్నటువంటి ఏమంటారు ధర్మ సంకటం. ఆ పరిస్థితుల్లో మేము ఇన్వాల్వ్ కాము, అది ఆ భారత్ యొక్క రైట్ అది అని మనకు 26 మందిని చంపినప్పుడు అమెరికా నుంచి ఆ ప్రకటన వచ్చింది. మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేశారు వాళ్ళు. భారత్ కు హక్కు ఉంది అని చెప్పారు. అంత బాగా ఓపెన్ గా చెప్పారు. భారత్ మనకు మద్దతు పలికారు నిజంగా అమెరికా. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైంది, స్ట్రైకింగ్ మొదలైందో బెంబేలు ఎత్తిపోయింది. అమెరికా వచ్చి కూర్చున్నది, పాకిస్తాన్ పిలిపించుకున్నది, మాట్లాడింది, మన వాళ్ళతో కూడా మాట్లాడింది. ఇది మొత్తం ఆగిపోతుంది కనుక అది క్లెయిమ్ ఏదో నేనే చేసుకోవాలని ఒక పిచ్చి ప్రేలాపన ఎవరు ఈయన అధ్యక్షుడు ఆ విధంగా ట్రంప్ ప్రకటించడం వల్ల తను డైల్యూట్ అయ్యాడు ప్రపంచం దృష్టిలో. తాను మరింత డైల్యూట్ అయ్యాడు, తనను తాను ఇది చేసుకున్నాడు. అనవసరమైన ఇదేంది, మనకు మన ఇద్దరి మధ్యలో ఏదున్నా కూడా ఒక ఒప్పందం ఉంది పాకిస్తాన్ అమెరికా మధ్యలో, ఎవరి జోక్యం మనం అనుమతించాం. కనుక అలాంటిది అమెరికా వచ్చింది అంటే మనం ఒప్పుకోం కూడా. అందుకనే ఆ విధంగా కొంత తట్టుబాటు అని అంటాం, తడబడడం అంటాము. అమెరికా తడబడ్డది, మనం ఎక్కడ తడబడలేదు. మనం సింపుల్ గా చెప్పాం, ఎవరి ప్రమేయం కాదు ఇది, మేమే వాళ్ళ డైరెక్టర్ జనరల్ వాళ్ళు మాట్లాడారు, మేము విరమించుకున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము ఆపాము అనే విషయం చాలా స్పష్టంగా మనం చెప్పాం. అమెరికానే ఓ రకంగా డిస్టర్బ్ అయింది, తర్వాత సర్దుకున్నది, మెల్లమెల్లగా సర్దుకున్నది అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ అయితే మాత్రం అంటే ఫైనల్ గా చెప్పండి, ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వస్తోంది. అది మాత్రం కాదనలేని నిజం. సో మరి ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తుంది ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. ఏమంటారు? అది నిజం, మీరు చెప్పింది మేకపోతు గంభీర్యాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తుంది. కానీ ప్రపంచానికి అంతా తెలిసి వచ్చింది పాకిస్తాన్ డొల్లతనం అని అంటాం కనుక ఇది తెలిసి వచ్చింది. అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే మనము న్యూక్లియర్ పవర్ మేము కనుక మీ వైపు గురి పెట్టాము, ఎప్పుడైనా పేలుస్తాము, పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ కూడా. కనుక మీరు ఏమీ చేయలేరు అంటే ఇంతవరకు మనం కూడా అది న్యూక్లియర్ పవర్ మనం యుద్ధం చేయలేము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. ఇప్పుడు మనం తేల్చింది ఏంటంటే నువ్వు న్యూక్లియర్ పవర్ అయితే మేము కూడా న్యూక్లియర్ పవరే. కనుక అణుబాంబు మీ దగ్గర లేదు, మా దగ్గర కూడా ఉంది, ఆడుకోవడానికి లేదు అది. కనుక దానికి భయపడేది లేదు. ఏదైనా చేస్తే మేము తప్పకుండా డబల్ చర్య ఉంటుంది, సింగిల్ కాదు అనేది మెసేజ్ మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో భూమి మీద ఈ రోజు కూడా ఈ విధంగా ఒక న్యూక్లియర్ పవర్ ఇవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ పోరాడుతుంది, గాజాతో పోరాడుతుంది, అక్కడ ఇంకా వీళ్ళతో అన్నిటితో, కానీ ఎక్కడ కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశాలు కావు ఇవి ఏవి కూడా. ఈవెన్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఏం లేదు కనుక ఈజీగా యుద్ధం చేయగలుగుతారు. యుద్ధం చేయడం చాలా కష్టం, కానీ మనం ఒక్కరం మాత్రమే
వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ న్యూక్లియర్ పవర్ అవును వితౌట్ కేరింగ్, దాని కేర్ కూడా చేయడం లేదు. ఇది మనం చేస్తున్నటువంటి గొప్ప, మనం అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది. మనం వాళ్ళ యొక్క న్యూక్లియర్ అణుబాంబును పట్టించుకోకుండా మేము ట్యాకిల్ చేయగలం పాకిస్తాన్ అనేది ఈ రోజు మనం ప్రూవ్ చేశాం. కనుక ఇప్పుడు మనం బెదిరించలేదు పాకిస్తాన్, ఏమాత్రం బెదిరించలేదు, అయిపోయింది దాని పని, అది మేము ఫేస్ చేసుకోగలుగుతాం అనేది ప్రూవ్ చేశాం. ఎస్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదైనా మీరు చెప్పినట్టు ఎవడు కొడితే అన్న డైలాగ్ చివరిని ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీని యాడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.